ఫస్ట్ నూనె తీసుకోండి, కేవలం రైస్కి సరిపడా అంతనే నూనె తీసుకోండి, ఎక్కువ పోయకండి. తర్వాత దీంట్లో మనం ఉల్లిపాయలు, మన బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి బగారాన్నం చేసుకున్నాం. నేను హోల్ గరం మసాలా వేసి దాంట్లో కొంచెం ఉప్పు కూడా వేసేస్తున్నాను. హోల్ గరం మసాలా నూనె కొంచెం వేడెక్కుతున్నప్పుడే వేసేయండి. ఈ నూనెలో లైట్గా వేగుతూ మంచి సువాసన బయటకు వస్తుంది. ఇందులో మనం బిర్యానీ ఆకు వేసుకుందాం. చూడండి, అలాగే మన ఈ లవంగాల్ని, ఈ బిర్యానీ ఆకుని పక్కకి జరిపి ఇందులో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ. ఈ ఉల్లిపాయలు కొంచెం ఉప్పు తాకిన వెంటనే అవి తొందరగా వేగుతాయి. కొంచెం లైట్గా కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. బిర్యానీలో లాగా బ్రౌన్ కలర్ రావాలని ఏం లేదు, కానీ వేగిన ఉల్లిపాయలు ఈ బగారన్నం కూడా మంచి సువాసన వస్తాయి. బగారన్నంలో మనం ఎన్నో రకాలు చేసుకుంటాం, పుదీనాకు అన్నీ వేసి. ముఖ్యంగా మన తెలుగు వాళ్ళ స్టైల్లో మనం బిర్యానీ చేసుకోవాలి అంటే కరివేపాకు కూడా ఇందులో వేసేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అయితే నేను ఆ కూర చేసేటప్పుడు అందులో కరివేపాకు తీసుకుంటాను, ఇందులో కొంచెం పుదీనా వేసుకొని మనం వేయించుకోవాలి. ఫస్ట్ అయితే ఉల్లిపాయల్ని ఇందులో వేసి వీటిని లైట్గా కుక్ అవ్వనిస్తాం. చూడండి, పర్ఫెక్ట్. ఇలా ఈ ఉల్లిపాయల్ని కొంచెం సేపు కుక్ అవ్వని, మరీ ఎర్రగా కాకపోయినా కొంచెం లైట్గా ఫ్రై అయిపోయింది. చూడండి, ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద, అలాగే పుదీనా ఆకు, ఇది మన రైస్కి ఫ్లేవర్ అందించడం కోసం. రొయ్యలకి మనము ఆ కరివేపాకు ఫ్లేవర్ అందిద్దాం. సో దీన్ని కూడా ఇలా కలపండి. ఎప్పుడైతే ఆ అల్లం వెల్లుల్లి పచ్చి వాసన వెళ్ళిపోయి మంచి సువాసన వస్తుందో 1 కప్పు బియ్యానికి 2 కప్పుల చప్పున నీళ్లు తీసుకొని, అది కూడా వేడి చేసిన నీళ్ళు ఇందులో పోసి మనం రైస్ వేస్తే రైస్ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది, మనకి పలుకులుగా వస్తుంది, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, మన ఆ పచ్చి వాసన వెళ్ళిపోయింది. ఇది చాలా సింపుల్ బగారన్నం. ఎన్నో రకాలుగా ఫ్రైడ్ బ్రెడ్స్ ఇలాంటి వేసి ఎన్నో రకరకాలు చేస్తూ ఉంటాము. సో ఫస్ట్ ఈ నీళ్లు వేసిన వెంటనే ఈ కలిసిన తర్వాత నీళ్ళ రుచి చూడండి, ఇంకా ఉప్పు పడుతుంది. ఎందుకంటే ఈ రైస్ మనకు పర్ఫెక్ట్గా ఉండాలంటే ఈ నీళ్లు సముద్రపు నీళ్ళు లాగా ఎలా బిర్యానీలో అయితే ఉంటుందో అలాగే. కొంచెం కూడా ఉప్పు ఎక్కువ వేయకండి, అలా అని చెప్పి తక్కువ కూడా వేయకండి. పర్ఫెక్ట్. ఇప్పుడు నానబెట్టిన బాస్మతి రైస్లో నీళ్లు తీసేసి ఇందులో వేసుకుందాం. ఈ రైస్ ఇందులో వేసేయండి. బాస్మతి రైస్ని మీరు నీళ్లు పోసి అప్పుడే కలిపేసి కడిగేసుకోండి. నానిన తర్వాత మళ్ళీ దాన్ని కడగడానికి ట్రై చేయకూడదు, రైస్ విరిగిపోతుంది. ఇందులో వేసేసి ఒక్కసారి ఇలా కలపండి, మూత పెట్టండి, మంట కూడా తగ్గించేసేయండి. వేడి నీళ్లు పోసాను కాబట్టి ఎక్కువ టైం పట్టలేదు, 1 నిమిషంలోనే ఇది మళ్ళీ బాయిలింగ్కి వచ్చేసింది. దీన్ని ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఒక్కసారి చూడండి, ఇలా కలిపేసేయండి, మూత పెట్టేయండి, మంట తగ్గించేస్తాను. ఒక 5 నిమిషాలు స్లో మంటలో కుక్ చేయండి, రైస్ రెడీ అయిపోతుంది. ఈ గిన్నెని మరో చిన్న స్టవ్ మీద పెడతాను. ఇప్పుడు రొయ్యలు ఎలా చేసుకోవాలో చూద్దాం. మనం ఒక గిన్నె తీసుకొని దాంట్లో తగినంత నూనె వేసుకోండి. ఇది ఇప్పుడు ఆ మంచి వేపుళ్ళ చేసుకొని మనం చేసుకోవాలి. ఆ ఉల్లిపాయలు వేగడానికి కావలసినంత నూనె తీసుకోండి. దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఆ ఉల్లిపాయలు మనకి పర్ఫెక్ట్గా వేగడానికి అంటే తొందరగా దాంట్లోంచి తేమ బయటకు తీసుకొస్తుంది. ఉప్పు వేసుకోండి, అలాగే దీంట్లో కరివేపాకు కూడా వేసుకోండి. మరి కరివేపాకు, మిరియాలు రొయ్యలకి అసలు పర్ఫెక్ట్. ఇంకా నన్ను అడిగితే కొబ్బరి కూడా మనం వేసుకోవచ్చు, కానీ అప్పుడు నిజంగా కూరలా అవుతుంది. ఈ బిర్యానీలో వేసేటప్పుడు అక్కర్లేదు. సో ఈ ఉల్లిపాయల్ని దీంతో పాటు వేయండి. అయితే ఈ ఉల్లిపాయలు కొంచెం ఆ రంగు రావాలి, లైట్గా ఎర్ర రంగు వచ్చిన తర్వాత మనం దీంట్లో రకరకాలుగా కొంతమంది టమాటా వేసి కూడా చేస్తారు. నేను చాలా కొంచెం టమాటో శాస్త్రానికి వేస్తాను. కానీ చూడండి మీరు, ఇది ఎంత పర్ఫెక్ట్గా కూర ఇట్లా వేపుల్లా చక్కగా మెరుస్తూ రావాలి. ఇలా ఉల్లిపాయలు ఇలా ఎర్రగా అయిన తర్వాత అందరం ఏం చేస్తాం, దీంట్లో వేరే అన్నీ వేస్తాం. అలా కాకుండా రొయ్యలే మనం వేసేసుకోవాలి. ఎందుకంటే ఈ రొయ్యల్లో నుంచి తేమ బయటకు వస్తుంది, ఈ రొయ్యలు వేగాలి. రొయ్యలు వేసి దీన్ని ఇలా వేయిస్తూ ఫస్ట్ ఇందులో పసుపు, అలాగే ఇందులో వచ్చే తేమ ఉంటుంది కదా, అది పీల్చుకోవడానికి
మనం ఇందులో మిరియాల పొడి, ఆహా, కారపొడి, ఓహో, ధనియాల పొడి, గరం మసాలా. ఇప్పుడు మనకి అందులో నుంచి రొయ్యల్లో నుంచి వచ్చే తేమని ఈ మసాలాలు పీల్చుకొని చక్కగా మనకి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇప్పుడు ఆ మసాలా అంతా పచ్చి పచ్చిగా ఎర్రగా ఉంటుంది. అది వేగుతూ దాంట్లో నుంచి నూనె బయటికి రావాలి. అప్పుడు మీ మసాలా రెడీ అయినట్టు. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, దీన్ని చక్కగా కలపండి. ఈ రొయ్యల్ని ఇలా స్ప్రెడ్ చేసి పెట్టండి. ఆ మూత కూడా మనకి ఇలా పెద్ద నోరున్న మూత ఉంటే మనకి తొందరగా కుక్ అవుతుంది. ఇప్పుడు ఇలాగే కలపకండి. ఓ 2 నిమిషాల్లో మన ఈ మసాలాలు కుక్ అవుతాయి. అందులో నుంచి నూనె బయటకు వస్తుంది. దీంట్లో కొత్తిమీర కూడా ఇప్పుడే వేసేస్తున్నా. లాస్ట్లో కొంచెం ఈ నూనె బయటకు వచ్చేటప్పుడు 2-3 టమాటా ముక్కలు వేస్తాను. చిట్టి రొయ్యలు మీరు పెద్ద రొయ్యలు అయినా కానీ ఇదే స్టైల్లో చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఆ బగారన్నంతో మంచి అరటాకులో మనం వడ్డించి ప్యాక్ చేసుకొని ఇంటికి వెళ్ళి ఓపెన్ చేసుకొని తింటే భలే సూపర్గా ఉంటుంది. సో ఇలా 2 నిమిషాలు ఆ రొయ్యలు కుక్ అవ్వనివ్వండి. ఎప్పుడైతే ఇందులో నుంచి నూనె మనకి స్టార్ట్ అవుతుందో మనం రొయ్యలన్నిటిని పక్కకి జరపండి. ఎక్కువ కాదు, కొంచెం టమాటా వేయండి అంతే. ఆ మసాలాతోటి లైట్గా ఆ టమాటాలు వేగనియండి. దీన్ని 1 నిమిషం కుక్ అవుతే చాలు. ఆ టమాటాలు సాఫ్ట్నెస్ మనకి చూడండి, అందులో నుంచి నూనె బయటకు వచ్చేసింది. ఈ టమాటాలది వీటిని వేయించుతూ దాంట్లో నుంచి ఆ నూనె కూడా బయటకు వచ్చేసింది. ఉంచండి. ఇప్పుడు లేతటి అరిటాకు తీసుకొని దీంట్లో మనం బిర్యానీ వడ్డించుకుందాం. రైస్, ఇలాంటి రైస్ చేసుకున్నప్పుడు లైట్గా దాన్ని అలా మగ్గనివ్వాలి. అప్పుడే పర్ఫెక్ట్గా ఉంటుంది. చాలా సింపుల్ అండి. మనం దీంట్లో కొంచెం రొయ్యల కూర ఇలా వేయండి. ఇంత ఎవడిస్తాడండి, ఇన్ని ముక్కలు ఇస్తారా మనకి బిర్యానీకి? ఇవ్వరు. కానీ మనం చేసుకుంటే ఎంత అంటే అంత తినచ్చు. ఆహా, పలుకులు పలుకులుగా నా రైస్ పర్ఫెక్ట్. ఎందుకంటే ఇంత వేడిగా వేస్తే దాంట్లో మజానే వేడి. ఇది వెళ్ళినప్పుడు డబల్ డోస్ అన్నమాట. అంటే మనకి ప్యాకెట్ కట్టినప్పుడు ఎలా ఓపెన్ చేసినా మనకి ఆ రొయ్యలు కనిపించాల్సిందే. చూడండి, ప్లేట్ ఉంది, అరిటాకు ఉంది. ఇలా వేసి దాన్ని తీసి అరటి ఆకు ఇలా, మళ్ళీ దాన్ని ఇలా, మళ్ళీ ఈ అరటాకు పొట్లం అంటే ఇస్తరాకుల్లో చేస్తారు. మన దగ్గర ఇస్తరాకు లేదు, అందుకే అరటాకులో చేశాను. చక్కగా దీన్ని పొట్లంలో చుట్టేసి ఇచ్చేస్తారు. మనం ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని ఓపెన్ చేసుకొని తింటే దాన్ని మసాలా వేడి. అయితే ఆ అన్నం మనకి ఆ పెట్టిన టప్పుడు కంటే ఇది తీసేటప్పుడు ఆ కింద భాగంలో రొయ్యలు ఇవన్నీ. అయితే మనకి బగారన్నంతో చేసే ఇలాంటి రొయ్యలు కానీ ఫిష్ కానీ ఈ స్టైల్లో చేసుకోండి. అదే కనుక చికెను మటను అయితే ఆ దమ్ స్టైల్లో చేసుకుంటే బాగుంటుంది. సో ఇలా ఓపెన్ చేస్తే దీంట్లో మళ్ళీ మనకి ఇంకా కూర అక్కర్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆ కూర స్టైల్లో మనం కొంచెం టమాటాలు కూడా వేసాం. అంతే. ఈ అన్నం ఇంటికి కూడా తెచ్చుకున్నప్పుడు ఇలా వేడిగా ఉంటే దాని మజానే వేరు. బగారన్నం స్టైల్లో ప్రాన్ బిర్యానీ. దీన్ని తయారు చేయడానికి ముందుగా హాండీలో కొంచెం నూనె వేసి హోల్ గరం మసాలా, ఉప్పు, ఆ బిర్యానీ ఆకు, ఉల్లిపాయల స్లైస్ వేసి చూపించిన విధంగా లైట్గా రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పుదీనా ఆకులు వేసి లైట్గా కుక్ చేయండి. 1 కప్పు బియ్యానికి 2 కప్పుల చప్పున నీళ్లు పోసుకొని వేడి నీళ్లు పోసి అందులో నానబెట్టిన బాస్మతి రైస్ స్లోగా కుక్ చేసుకోండి. ఎప్పుడైతే బాయిల్ వస్తుందో కలిపేసి దమ్ పెట్టండి. అలా తేమంతా పీల్చుకోగానే మన బగారన్నం రైస్ రెడీ ఉంటుంది. ఇప్పుడు రొయ్యలతో తయారు చేయడం కోసం మరో ప్యాన్ లో కొంచెం నూనె, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఉప్పు వేసి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కరివేపాకు అలాగే ప్రాన్స్ కూడా అందులో వేసి వేయించుకోండి. పసుపు, మిరియాల పొడి,
కారపొడి, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి లైట్ గా కుక్ అయిన తర్వాత దాంట్లో కొత్తిమీర ఆకులు అలాగే నూనె బయటకు వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసి లైట్ గా కొన్ని టమాటా ముక్కలు వేసి దాన్ని అలాగే వేయించుకోండి. ఎప్పుడైతే ఆ రొయ్యలు మంచిగా కుక్ అయి మంచి టేస్ట్ వస్తుందో మనం తయారు చేసుకున్న అన్నాన్ని చూపించిన విధంగా అరటాకులో లేయర్ గా వేసుకొని దాన్ని ప్యాక్ చేసుకొని అరటాకులో ఆ పొట్లం స్టైల్ లా చేసుకొని ఈ ప్రాన్ బగారన్నం స్టైల్లో చేసుకున్న ఈ బిర్యానీ వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది.